హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955కు 5 అమెండ్మెంట్లు జరిగినాయి, 5 సవరణలు జరిగాయి. ఈ 5 సవరణల గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్లో తెలంగాణ మున్సిపాలిటీ చట్టంతో పాటు మనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ చట్టంలోని ముఖ్యాంశాలు కూడా చదవాల్సి ఉంటుంది. నేను గతంలోనే ఈ వార్డ్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి చాలా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నటువంటి సమయంలో అభ్యర్థుల నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు, అంటే మామూలుగా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ గురించి కొన్ని మెసేజ్ చేశారు, డైరెక్ట్గా కాల్ కూడా చేశారు. సో అదేమిటి అంటే ఈ వార్డ్ ఆఫీసర్ అనేటువంటి పోస్టు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉండదా సార్? ఎందుకంటే తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ఏదైతే ఉందో అది మనకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాకు వర్తించదు అని చెప్పేసి అంటున్నారు. మరి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ప్రత్యేకమైన చట్టం జిహెచ్ఎంసీ చట్టం ప్రకారమే ఆ నిబంధనలు కొనసాగుతాయి అని అంటున్నారు. కాబట్టి కేవలం తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లోనే వార్డులకు సంబంధించినది, వార్డు కమిటీలకు సంబంధించినవి విధుల గురించి ఉంది. మరి అక్కడనే వార్డ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాల ఏర్పాటు అనేది జరుగుతుంది. మరి కేవలం తెలంగాణ మున్సిపాలిటీ చట్టం ప్రకారమే వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఉంటాయా, హైదరాబాద్కు సంబంధించినవి ఉండవా అని చెప్పేసి అన్నప్పుడు నేను వాళ్ళ డౌట్స్కి ఒకటే చెప్పాను. ఖచ్చితంగా మున్సిపల్ వ్యవస్థలో ఏదైతే ఒక ఉద్యోగ స్థాయిని తీసుకొస్తున్నప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ మున్సిపాలిటీ చట్టం అనేది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాకు వర్తించకపోయినప్పటికీ ఈ వార్డు ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఏర్పాటు చేస్తారు. తగు విధంగా కూడా జిహెచ్ఎంసీ చట్టం అనేది మార్పులకు లోనవుతుంది అని కూడా నేను చెప్పాను. సో నేను అనుకున్నట్టుగా, అంటే నేను ఏదైతే నాకున్నటువంటి అనుభవం ప్రకారం గెస్ట్ చేసి చెప్పానో అదే జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా చట్టాన్ని కూడా అమెండ్మెంట్ చేశారు. ఈ చట్టంలో కూడా మనకు వార్డు కమిటీల యొక్క విధులు బాధ్యతలు ఇచ్చారు. సో ఈ వార్డు కమిటీలు అదేవిధంగా గ్రీనరీకి సంబంధించినటువంటి అంశాలను బేస్ చేసుకొని వార్డు అంటే అక్కడ మనం కార్పొరేషన్ కాబట్టి డివిజన్ అంటాం. సో డివిజన్కి ఒక కార్పొరేటర్ ప్రజాప్రతినిధితో పాటుగా ప్రజల భాగస్వామ్యం కోసం వార్డు కమిటీలు ఉంటాయి. అదేవిధంగా ఒక ఉద్యోగి కూడా ఉంటాడు వార్డు ఆఫీసర్గా. ఆ ఉద్యోగి ఈ చట్టం యొక్క లక్ష్యాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, హరితహారము ఇతర శానిటేషన్కి సంబంధించిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేసే విధంగా ఒక ఉద్యోగి ఏర్పాటు చేయబోతున్నారు, వారే వార్డ్ ఆఫీసర్. సో కాబట్టి తెలంగాణ మున్సిపల్ చట్టంతో పాటు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాన్ని బేస్ చేసుకొని మనకు రాష్ట్ర వ్యాప్తంగా వార్డ్ ఆఫీసర్ పోస్టులు అనేటువంటివి అన్ని పట్టణ పరిపాలన సంస్థలలో, అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ఏర్పాటు చేయడానికి మనం ప్రభుత్వం అనేది నిర్ణయించుకుంది. ఖచ్చితంగా అతి త్వరలోనే ఆ నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. అయితే నోటిఫికేషన్ రావడానికంటే ముందే మనం ఏదైతే మన ప్రిపరేషన్ ప్రాసెస్ ఉందో అది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ను కూడా ఆల్రెడీ మన హరీష్ అకాడమీ ద్వారా క్లాసెస్ను కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. సో ఈ క్లాసెస్ కూడా ఎప్పటికప్పుడు ఇటు పేపర్ 2 మరియు తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019కి సంబంధించినటువంటిది ప్రతి సెక్షన్ను కూడా చాలా డీటెయిల్డ్గా దాని యొక్క బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది, అంతేకాకుండా మున్సిపల్ చట్టానికి సంబంధించినటువంటి సెక్షన్ యొక్క వివిధ ఎఫెక్ట్ ఏదైతే పట్టణ పరిపాలన సంస్థలో ఆ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ ఏ మాదిరిగా ప్రభావితం చేస్తాయి, వాటికి సంబంధించినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి చాలా డీటెయిల్గా మనం తెలుసుకుంటున్నాం. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను సెక్షన్స్ను, చట్టానికి సంబంధించిన క్లాసెస్, ఒకవైపు పేపర్ 2కి సంబంధించిన క్లాసెస్ను వేరువేరుగా అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. చాలామంది అభ్యర్థులు క్లాసెస్ ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసి వింటున్నారు. సో దాంతోపాటుగా యూట్యూబ్లో కూడా కొన్ని నాకు వీలున్నప్పుడు కొన్ని యూట్యూబ్లో కూడా ఫ్రీగా మీకు వీడియోస్ కూడా మన హరీష్ అకాడమీ ద్వారా పెట్టించడం జరుగుతుంది. సో అదేవిధంగా రెవెన్యూ చట్టంకి సంబంధించింది కూడా తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీలో రెవెన్యూ బిల్లు కూడా అమెండ్మెంట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా నేను ఆ క్లాస్ కూడా చేశాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు రాబోయే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి దానిలో ఈ అంశాలు ప్రధానమైనటువంటివి. కాబట్టి ఈ చట్టాలు
ఆ వార్డ్ ఆఫీసర్ సంబంధించిన సిలబస్లో భాగం కాబట్టి వీటి గురించి మనం చెప్పుకున్నాం. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ గురించి కూడా మనం తెలుసుకొని మళ్ళీ తర్వాత మనం ఈ చట్టానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా తర్వాత నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఈరోజు అయితే అమెండ్మెంట్స్ చేసినటువంటి దాన్ని బేస్ చేసుకొని జిహెచ్ఎంసీ చట్టం ఎప్పుడు చేయబడింది, జిహెచ్ఎంసీ చట్టానికి సంబంధించినటువంటి ఈ సెక్షన్స్ కానీ మిగతా వాటి గురించి కానీ, అదేవిధంగా ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క చారిత్రకమైనటువంటి నేపథ్యం గురించి కూడా మనం తెలుసుకుందాం. ఆల్రెడీ ఎవరైతే ఆన్లైన్లో పేపర్ 2 మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ సంబంధించిన పేపర్ 2 క్లాసెస్ ఎవరైతే ఆన్లైన్లో పర్చేజ్ చేశారో, చాలామంది పర్చేజ్ చేశారు ఇప్పటికే. సో వాళ్ళందరికీ కూడా మనం ఈ హైదరాబాదు మున్సిపల్ చారిత్రక నేపథ్యం ఆల్రెడీ చెప్పాం. హైదరాబాద్ రాష్ట్రంలో మున్సిపల్ వ్యవస్థ పరిణామ క్రమం అని చెప్పేసి చాలా డీటెయిల్డ్గా చెప్పాం. సో చాలామంది ఆ క్లాసెస్ కూడా మనకు ఆన్లైన్ క్లాసెస్ పర్చేజ్ చేసి వింటున్నారు. ఇంకా ఆన్లైన్ పర్చేజెస్ జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 కంటే ముందు మరొకసారి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ వ్యవస్థ ఎలా ఏర్పడింది అనేటువంటి దాని గురించి ఒకసారి బ్రీఫ్గా చెప్పుకొని తర్వాత ఈ అమెండ్మెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. హైదరాబాద్ నగరం అనేటువంటిది మనకు ఏదైతే భాగ్యనగరం అని చెప్పేసి ఉందో, ఈ హైదరాబాద్ నగరం అనేది 429 సంవత్సరాల చరిత్ర కలదు అని చెప్పేసి మన గౌరవ మంత్రివర్యులైనటువంటి మన మున్సిపల్ మంత్రివర్యులైనటువంటి కేటీఆర్ గారు చెప్పారు. సో దీన్ని మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. 1591 సంవత్సరంలో మనకు ఈ భాగ్యనగరం అనేటువంటి పట్టణమును ఏర్పాటు చేయడం జరిగింది. 1591 సంవత్సరంలో భాగ్యనగరం అనేటువంటి ఈ హైదరాబాద్ నగరం ఏదైతే మనం పిలుస్తున్నామో ఆ నగరం అనేటువంటిది నిర్మాణం అనేటువంటిది ప్రారంభమైంది. కాబట్టి మనకు 429 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నగరం అనడానికి ఇది ఏర్పడి 429 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇక దానితో పాటుగా మనకు ఈ మున్సిపల్ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది అంటే, ఈ హైదరాబాద్ నగరం అనేది భాగ్యనగరంగా 1591లో ప్రారంభమైనప్పటికీ, నగరం ఏర్పడినప్పటికీ మున్సిపల్ వ్యవస్థ మాత్రం ఒక మున్సిపాలిటీగా మాత్రం ఇది ఎప్పుడు మారింది అంటే 1869 సంవత్సరంలో. 1869 సంవత్సరంలో హైదరాబాద్ మున్సిపల్ బోర్డు చట్టం అని చెప్పేసి ఒక చట్టమును మనకు నిజాం కాలంలో మన సంస్థానము కొనసాగుతున్నప్పుడు 1869లో ఈ హైదరాబాద్ అనేటువంటి నగరం, సో ప్రధానమైనటువంటి నగరం హైదరాబాద్ సంస్థానానికి. కాబట్టి ఈ నగరంలో ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. ఆ రోజే ప్రపంచ ప్రామాణిక స్థాయి సౌకర్యాలు ఈ నగరంలో కల్పించాలి అనేటువంటి ఒక దూరదృష్టితో మనకు నిజాంలు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ మున్సిపల్ బోర్డు చట్టం అని చెప్పేసి 1869లో తీసుకొచ్చి హైదరాబాద్ మున్సిపల్ బోర్డు అని చెప్పేసి ఏర్పాటు చేశారు. అయితే 1869లో హైదరాబాద్ మున్సిపల్ బోర్డు ఏర్పడినప్పుడు దీనికి కమిషనర్గా ఒకరు ఉంటారు. వారే నగర పోలీస్ కమిషనర్, ఎవరైతే కొత్వాల్గా పిలువబడతారో, సో నగర కొత్వాల్గా ఎవరైతే పిలువబడతారో పోలీస్ కమిషనర్, ఆ పోలీస్ కమిషనరే నగరానికి మున్సిపల్ కమిషనర్గా కూడా కొనసాగడం జరిగింది 1869 చట్టం ప్రకారం. తర్వాత ఇక 1921లో 1921 సంవత్సరంలో హైదరాబాద్ మున్సిపాలిటీ చట్టం అనేది చేయడం జరిగింది. హైదరాబాద్ మున్సిపాలిటీ చట్టం చేశారు. ఈ హైదరాబాద్ మున్సిపాలిటీ చట్టం ప్రకారం మనకు రెండు వింగ్స్గా ఇందులో ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ ఏరియాకు సంబంధించింది, మరొకటి చాదర్ఘట్ మున్సిపల్ బోర్డు అని చెప్పేసి. హైదరాబాద్ మున్సిపల్ బోర్డు, చాదర్ఘట్ మున్సిపల్ బోర్డులో రెండింటినీ కలిపి హైదరాబాద్ మున్సిపాలిటీ చట్టం అని చెప్పేసి 1921లో చేసి ఇప్పుడు ఈ నగర పోలీస్ కమిషనర్ అనేటువంటి వ్యక్తి రెండిటికి కూడా రెండు బోర్డులకు కూడా అధిపతిగా కొనసాగుతూ జరిగింది. కొంతకాలం తర్వాత చాదర్ఘట్ మున్సిపల్ బోర్డుకు ప్రత్యేకమైన కమిషనర్ను ఏర్పాటు చేస్తూ నగర పోలీస్ కమిషనర్ కేవలం హైదరాబాద్ మున్సిపల్ బోర్డుకే కొనసాగే విధంగా కూడా 1921 ఈ హైదరాబాద్ మున్సిపల్ చట్టానికి అమెండ్మెంట్ చేశారు కొన్ని సంవత్సరాల తర్వాత. ఎందుకంటే హైదరాబాద్ మున్సిపాలిటీ అనేటువంటి పరిధి, హైదరాబాద్ నగరం అనేటువంటి పరిధి రోజు రోజుకి విస్తరిస్తున్నటువంటి సందర్భంగా, రోజు రోజుకి అది ఎక్స్పాన్స్ అవుతున్నటువంటి దృష్ట్యా హైదరాబాద్ మున్సిపల్ బోర్డుకు ప్రత్యేకంగా ఒక కమిషనరు, చాదర్ఘట్ మున్సిపల్ బోర్డుకు ప్రత్యేకంగా ఒక కమిషనర్ ఉండాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ మున్సిపాలిటీ చట్టానికి అమెండ్మెంట్ చేసి అలా వేరువేరుగా కమిషనర్స్ను కొనసాగించేటువంటి వెసులుబాటును తీసుకురావడం జరిగింది.
అయితే తర్వాత 1933లో ఇక చాదర్ఘట్ మున్సిపల్ బోర్డును ప్రత్యేకమైనటువంటి మున్సిపాలిటీగానే గుర్తించాలి అని చెప్పేసి 1933 సంవత్సరంలో చాదర్ఘట్ మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. చాదర్ఘట్ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. అంటే దీనితో మన హైదరాబాద్ రాష్ట్రంలో 2 మున్సిపాలిటీలు, ఒకటి హైదరాబాద్ మున్సిపాలిటీ, మరొకటి చాదర్ఘట్ మున్సిపాలిటీ అని చెప్పేసి. చాదర్ఘట్ మున్సిపాలిటీ అనేది సబర్బన్ ఏరియాగా మనకు హైదరాబాద్ మున్సిపల్ బోర్డులో భాగంగా చాదర్ఘట్ మున్సిపల్ బోర్డుగా ఉండేది. అయితే దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక మున్సిపాలిటీగా 1933లో తీసుకొచ్చారు. తర్వాత 1937లో జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీ అని చెప్పేసి ఏర్పాటు చేశారు. జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత 1942 సంవత్సరంలో 1942లో ఈ హైదరాబాద్ మున్సిపాలిటీని రద్దు చేశారు. 1942లో కొన్ని కారణాల చేత హైదరాబాద్ మున్సిపాలిటీని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత ఇక ఇప్పుడు మళ్ళీ ఆ చారిత్రకమైన కారణాలు ఇవంతా ఇక్కడ అవసరం లేదు. సో మీకు పేపర్ 2లో ఆల్రెడీ వాటికి సంబంధించినటువంటి వివరణ తెలుస్తుంది. వాటికి సంబంధించిన క్లాసెస్ నేను ఆల్రెడీ వాటిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ 1942లో హైదరాబాద్ మున్సిపాలిటీ అనేటువంటిది రద్దు చేయబడింది. హైదరాబాద్ మున్సిపాలిటీ అనేటువంటిది రద్దు చేయబడింది. తర్వాత 1945లో మళ్ళీ హైదరాబాద్ మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తూ హైదరాబాద్లో ఏదైతే మనకు కంటోన్మెంట్ ఏరియా అనేటువంటిది ఉందో, సో ఈ మన ఇప్పుడు ట్యాంక్ బండ్ అని చెప్పేసి అంటున్నాం కదా, ఈ ట్యాంక్ బండ్ నుంచి కంటోన్మెంట్ ఏరియా వరకు ఉన్నటువంటి దాన్ని సికింద్రాబాద్ పట్టణంగా గుర్తిస్తూ సో ఈ జంట నగరాలలో 2 మున్సిపాలిటీలు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో 1945లో హైదరాబాద్ మున్సిపాలిటీని మరియు సికింద్రాబాద్ మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ మున్సిపాలిటీని మరియు సికింద్రాబాద్ మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. సో వీటికి సంబంధించినటువంటి చట్టం 1951లో జరిగింది. వీటికి సంబంధించినటువంటి చట్టం 1951లో ఏర్పాటు చేయడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ 1955లో అంటే ఏదైతే మనకు ఈ సంస్థానం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరి హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 1955 సంవత్సరంలో 1955 సంవత్సరంలో హైదరాబాద్ మున్సిపాలిటీని తెలంగాణ మున్సిపాలిటీని రెండింటిని విలీనం చేస్తూ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేసి ఈ మహానగరం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టమే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955. సో ఇప్పుడు ఈ చట్టం ఇప్పటికీ అదే చట్టాన్ని మనం కొనసాగిస్తున్నాం, అనేకసార్లు అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్ర అనేటువంటిది 65 సంవత్సరాల చరిత్రగా మనం దీన్ని గుర్తుంచుకోవాలి. సో మన ముఖ్యమంత్రి గారు దీన్ని 75 అని చెప్పారు. వాస్తవానికి ఇది 65 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లో చేయబడి హైదరాబాద్ సికింద్రాబాద్ అనేటువంటివి అందులో పూర్తిగా అంతర్భాగం అయిన తర్వాత దీన్ని మళ్ళీ 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడడం, హైదరాబాద్ అనేటువంటిది 2 ప్రాంతాలకు కూడా ఉమ్మడి రాష్ట్రానికి కూడా క్యాపిటల్గా కొనసాగడంతో ఇక హైదరాబాద్ నగరం అనేటువంటిది ఇంకా కూడా ఎక్స్పాండ్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఈ విధంగా చేస్తున్నటువంటి సమయంలో పారిశ్రామికంగా ఒక ఐటీ హబ్గా ఒక ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడంలో సో గత ప్రభుత్వాలు అయితేనేమి, సో గతంలో పరిపాలించినటువంటి పాలకులు అయితేనేమి, ఎవరైనా కూడా వారి యొక్క శ్రమ ఎంతైనా ఉంది ఇందులో. సో మొత్తానికి హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక ప్రపంచ స్థాయిలో మనకు గుర్తింపు పొందినటువంటి నగరం. ఆ నగరంలో అనేక మెరుగైనటువంటి సేవలు, భారతదేశంలోనే కొన్ని సేవలు ముందుగా హైదరాబాద్ నుంచే ప్రారంభం కావడం జరిగింది. అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా, ముఖ్యమైనటువంటి పరిశోధనా సంస్థలు కూడా మన హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థ కావచ్చు, హైదరాబాద్ నగరం యొక్క వాతావరణ పరిస్థితులు కావచ్చు, సో ఇక్కడ ప్రజల యొక్క ఐక్యత కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా చూసినా కూడా హైదరాబాద్ అనేటువంటి నగరం ఎప్పుడైనా కూడా అది ఒక విశ్వ నగరం కానీ, ఒక ప్రపంచ స్థాయి నగరం కానీ, సో దీన్ని వేరే నగరము బీట్ చేయలేని విధంగా మనకు దీని యొక్క ప్రత్యేకత అనేటువంటిది ఎప్పటి నుంచో అలానే కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ హైదరాబాదు నగరము అనేటువంటి దాన్ని గ్రేటర్ హైదరాబాద్గా మారుస్తూ కొన్ని మున్సిపాలిటీలను
ఇందులో భాగం చేస్తూ కొన్ని మున్సిపాలిటీలను, కొన్ని జిల్లాల్లోని మున్సిపాలిటీలను ఈ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తూ 2007 సంవత్సరంలో ఈ హైదరాబాద్ను గ్రేటర్ హైదరాబాద్గా మారుస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా దీన్ని గుర్తించడం జరిగింది 2007లో. సో అప్పటి నుంచి ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం అనేది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంగా 2007 నుంచి కొనసాగుతుంది. చట్టం మాత్రం 1955. 1955 చట్టంకే మనకు ఈ ఫస్ట్ సెక్షన్లోనే ఎప్పుడైనా చెప్తాను, ఫస్ట్ సెక్షన్లోనే మనకు చట్టం పేరు రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1954లో ఏదైతే ఫస్ట్ సెక్షన్ ఉందో చట్టం పేరు గురించి, ఆ చట్టం అయినటువంటి ఫస్ట్ సెక్షన్ను అమెండ్మెంట్ చేసి 2007లో దీన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంగా మార్చడం జరిగింది 2007 నుంచి. ఇక తర్వాత మళ్ళీ మనకు ఈ హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి మరొక చట్టం తీసుకొచ్చి ఆ రకమైనటువంటి ఒక వ్యవస్థను అభివృద్ధి కార్యకలాపాల కోసం ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించే ఉద్దేశంతో ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ తన విధులు కొనసాగుతూ ఉంది. ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఒక మెట్రోపాలిటన్ సిటీ. హైదరాబాద్ పట్టణం అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీ. అంటే 10 లక్షలు ఆ పై జనాభా కలిగినటువంటి సిటీలను మెట్రోపాలిటన్ సిటీగా అంటారు. సో కాబట్టి 60 లక్షలకు పైగా జనాభా కలిగినటువంటి స్థిరమైనటువంటి జనాభా కలిగినటువంటి, అంటే స్థిరమైన జనాభా అంటే సో వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వచ్చి తిరిగి మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయే వారిని మినహాయించుకుంటే మనకు మొత్తంగా తీసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పాపులేషన్గా మనం 60 లక్షల వరకు చెప్పొచ్చు. సో కాబట్టి ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక సవరణలు జరుగుతున్నాయి. అనేక రకాలుగా మనకు మార్పులకు లోనైతూ వచ్చింది. సో ఈరోజు మనకు 2020 సంవత్సరంలో ఈరోజు మనకు అసెంబ్లీలో అమెండ్మెంట్ చేసినటువంటి అంశాలు 5 అంశాలు. అయితే ఈ అమెండ్మెంట్ కంటే ముందు మనకు 2015లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత 2015 సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగాయి. మొత్తం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్స్ 150 అండి. మెట్రోపాలిటన్ సిటీ అయితే 200 డివిజన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ రాజ్యాంగం ప్రకారం తీసుకుంటే ఒక పట్టణంలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో డివిజన్స్ 50కి తగ్గకుండా 100కు మించకుండా ఉండాలి. అదే మెట్రోపాలిటన్ సిటీ అయ్యి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అయితే 100కు తగ్గకుండా 200కు మించకుండా డివిజన్స్ ఏర్పాటు చేసే అవకాశం రాజ్యాంగం ద్వారా 74 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకు కల్పించబడుతుంది. అలా ఈరోజు మనకు భారతదేశంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. 200 డివిజన్స్ కలిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అది. సో మన తర్వాత మన హైదరాబాద్లో 150 డివిజన్స్ అనేటువంటివి ఉన్నాయి. మొత్తం 150 డివిజన్స్ మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉండడం జరిగింది. మరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955కు ఈరోజు మన శాసనసభలో అమెండ్మెంట్ చేస్తూ ఈ 5 సవరణలు ఏవైతే శాసనసభ ఆమోదం పొందాయో ఆ 5 సవరణలు ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఇది మనకు కంపల్సరిగా మన సిలబస్లో ఇది అంతర్భాగం. అంతేకాకుండా ఇందులో ఈ అమెండ్మెంట్స్ గురించి మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలకు వర్తింపజేయడమే కాకుండా ఇప్పుడు రాబోయేటువంటి కొత్తగా వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో సో వారికి సంబంధించినటువంటి విధులు బాధ్యతలలో ఈ సవరణ అనేటువంటిది కూడా కీలకమైనటువంటిది ఉన్నది. కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవాలి. సో ఈరోజు మన రాష్ట్ర అసెంబ్లీలో మన మంత్రివర్యులు ప్రవేశపెట్టినటువంటి అమెండ్మెంట్స్, ఈ చట్టానికి మొత్తం 5 అమెండ్మెంట్స్ అంటే 5 సవరణలు ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 4 బిల్స్ అమెండ్మెంట్స్ చేస్తూ ప్రవేశపెట్టారు. అందులో ఒకటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సో దీనికి సంబంధించి 5 అమెండ్మెంట్స్ చేశారు, 5 సవరణలు ప్రవేశపెట్టారు. అయితే ఏదైతే మనం ఇంతకుముందు ఒకటి అనుకున్నారు, 2 పిల్లల కంటే ఎక్కువ సంతానము ఉండకూడదు, 2 పిల్లల కంటే ఎక్కువ సంతానం కలిగి ఉంటే పోటీ చేయడానికి అనర్హులు అని ఏదైతే చట్టంలో ఉందో ఆ నిబంధనను తొలగించబోతున్నారు అని చెప్పేసి అన్నారు. కానీ అలాంటిది ఏమీ లేదు. సో అదంతా కూడా బయట వచ్చినటువంటి టాక్. సో గవర్నమెంట్ ఒకవేళ ఆలోచన చేసినా కూడా ఆ విషయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే మనకు జనాభా పెరుగుదల రేటును దృష్టిలో పెట్టుకొని మనకి ఇలాంటి నిబంధనలు స్థానిక సంస్థలు పెట్టారు. ఆ నిబంధనను తొలగించడం అనేది మళ్ళీ ప్రభుత్వం దాన్ని విస్మరించినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి అంశం ఏం లేదు. మొత్తం 5 సవరణలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. 5 సవరణలో మొదటి సవరణ వచ్చేసి మహిళా రిజర్వేషన్కి సంబంధించింది మొదటి సవరణ.
అంటే మనకు 74 అమెండ్మెంట్ యాక్ట్ చూసినట్లయితే 74 అమెండ్మెంట్ యాక్ట్ 1992 ప్రకారం మన కాన్స్టిట్యూషన్లో 243 క్లాస్ టీ అనేటువంటి ఆర్టికల్ 243 క్లాస్ టీ అనేటువంటి ఆర్టికల్ రిజర్వేషన్ గురించి చెప్తుంది. సో ఈ రిజర్వేషన్లో ప్రధానంగా మనకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలి వారి జనాభా ప్రకారం అని చెప్పేసి మహిళలకు సంబంధించినటువంటి అంశాన్ని, మహిళా రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని ఈ ఆర్టికల్లో పొందపరిచారు. అదేమిటి అంటే పట్టణ పరిపాలనా సంస్థలలో మొత్తం పట్టణ సంస్థలోని సీట్లలో 1/3 వంతుకు తగ్గకుండా వారికి రిజర్వేషన్ కల్పించాలి అన్నారు. అట్లీస్ట్ 1/3 అనేటువంటి పదాన్ని 243 క్లాస్ టీ అనేటువంటి ఆర్టికల్ వద్ద మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు 73 అమెండ్మెంట్ యాక్ట్ 1992 ప్రకారం కాన్స్టిట్యూషన్లో 243 క్లాస్ డి అనేటువంటి ఆర్టికల్ ఉంటుంది. ఆ ఆర్టికల్ అనేది పంచాయతీ సంస్థలలో మొత్తం సీట్లలో అట్లీస్ట్ 1/3 మహిళలకు రిజర్వ్ చేయబడి ఉండాలి అనేది మనకు పంచాయతీ వ్యవస్థలో ఉంటుంది. ఇక్కడ మనకు మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్పొరేషన్లలో మొత్తం సీట్లలో అట్లీస్ట్ 1/3 సీట్లు మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి, రిజర్వ్ చేయాలి అనేదే ఈ 243 క్లాస్ టీ ఆర్టికల్. సో దీన్ని బేస్ చేసుకొని అనేక రాష్ట్రాలు 1/3 కంపల్సరీగా కల్పిస్తున్నారు. సో మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లో కూడా మనకు 1/3 ఉమెన్స్కు మొత్తం మున్సిపల్ సీట్లలో 1/3 సీట్లు అంటే 1/3 సీట్లు అంటే 33.33%. 1/3 సీట్లు అనేటువంటివి వాళ్ళకు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఓకేనా, ఎవరికి? ఉమెన్స్కు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అదే మనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లో పేర్కొన్నారు. అయితే 2015లో ఎప్పుడైతే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు 2015లో జరిగాయి. ఆ సమయంలో ఒక అమెండ్మెంట్ తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళు భావించారు. సో అయితే అప్పుడు మనకు ఎన్నికల నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అనేటువంటి దానితో అప్పుడు మనం శాసనసభ సమావేశాలను హాజరుపరచలేం కాబట్టి శాసనసభ సమావేశం జరిపేటువంటి అవకాశం లేదు కాబట్టి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్గా ఒక జీవోని తీసుకొచ్చారు. ఆ జీవో ద్వారా ఈ ఉమెన్స్ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది 50% చేశారు. అంటే 1/3 నుంచి 1/2 వరకు మనకు పెంచడం అనేటువంటి జరిగింది. సో అలా 2015 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలోనే మనకు 50% రిజర్వేషన్ అనేది మహిళలకు కల్పించబడింది. కానీ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ప్రభుత్వం ఒక జీవో ద్వారా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అయితే ఈరోజు చట్టాన్నే సవరిస్తూ ఈ మహిళలకు 50% రిజర్వేషన్ను కల్పించేటువంటి నిబంధన మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అప్పుడు మనకు ఒక జీవో ద్వారా తీసుకొచ్చిన దాన్ని ఇప్పుడు ఒక చట్టాన్ని సవరించి చట్టంలోనే ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మొత్తం సీట్లలో మహిళలకు 50% సీట్లు, ఇటు రిజర్వేషన్ కోటా కానీ అటు జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి దానిలో కానీ 50% సీట్లు మహిళలకు వచ్చే విధంగా మనకు చట్టాన్ని అమెండ్మెంట్ చేశారు. అయితే ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విషయాన్ని కూడా మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా ఒక విషయాన్ని ప్రస్తావించారు. అదేమిటి అంటే సో మనకు ఒక 2 days బ్యాక్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ అయింది. ఏంటిదంటే స్థానిక సంస్థలలో ఆల్రెడీ 74 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1/3 ఉమెన్స్కు అట్లీస్ట్ 1/3 ఉమెన్స్కు రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే నిబంధన ఉందో దాన్ని 50%కు పెంచాలి అనేటువంటి ప్రపోజల్ గతంలోనే వచ్చింది. 2009లో దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లు అనేటువంటిది కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టబడి పెండింగ్లో ఉంది. కాబట్టి సో ఇప్పుడు దానిపైన మళ్ళీ చర్చిస్తున్నాం. అనగా ఈ 1/3 అట్లీస్ట్ ఉండాల్సినటువంటి రిజర్వేషన్ను చాలా రాష్ట్రాలు 1/2 50% పెంచాయి. చాలా రాష్ట్రాలు 50%కు ఇటు పంచాయతీ ఎన్నికల్లో కానీ అటు పట్టణ సంస్థల ఎన్నికలలో కానీ 50% మహిళలకు రిజర్వేషన్ అట్లీస్ట్ కల్పించాలి అనేటువంటి ఒక సవరణ అనేటువంటిది చాలా రాష్ట్రాలు అప్లై చేస్తున్నాయి. కాబట్టి దాన్ని పూర్తిగా రాజ్యాంగ సవరణ చేసి 74 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏదైతే 243 క్లాస్ డి 243 క్లాస్ టీ అనే ఆర్టికల్స్ ఉన్నాయో ఆ ఆర్టికల్స్కు అమెండ్మెంట్ చేసి అట్లీస్ట్ 1/3 అనే దాన్ని అట్లీస్ట్ 1/2 50% అనేటువంటి దానిగా మార్చాలి. దానిపై మీ యొక్క అభిప్రాయం చెప్పండి అని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని 2 రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం అప్రోచ్ అయిందట. ఆ విషయాన్ని కూడా మనకు శాసనసభ ముఖంగా చెప్పారు. వాస్తవానికి ఇది 2009లోనే అమెండ్మెంట్ బిల్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టబడి అది పెండింగ్లో ఉంది. ఉమెన్స్కు రిజర్వేషన్ అనేది లోకల్ గవర్నెన్స్ ఎలక్షన్స్లలో
1/3ను 1/2 వరకు 50% పెంచాలి అనేటువంటిది తీసుకొచ్చారు. అయితే మనకు ఒక విషయం ఇక్కడ చెప్పారు, ఏమిటి అంటే భారతదేశంలోనే ఇటు పంచాయతీ అటు మున్సిపల్ ఎన్నికలలో 50% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కాబోతుంది అని చెప్పేసి. కానీ వాస్తవానికి ఇది కాదు. స్థానిక సంస్థల ఎన్నికలలో 50% ఇటు పంచాయతీ కాదు మున్సిపల్ ఎన్నికలలో కూడా 50% స్థానాలు రిజర్వేషన్ కల్పించినటువంటి మొదటి రాష్ట్రం మనకు బీహార్ రాష్ట్రం అండి. సో బీహార్ తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రం రెండవ రాష్ట్రం. 2013 సంవత్సరం నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013 సంవత్సరం నుండి ఇటు పంచాయతీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ తీసుకొచ్చారు. కానీ మున్సిపల్ ఎన్నికలలో మాత్రం 50% తీసుకురాలేదు. సో ఆ మున్సిపల్ ఎన్నికలలో 50% అనేటువంటిది ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లో మున్సిపల్ ఎన్నికలలో 50% స్థానాలకు మహిళలకు రిజర్వేషన్ వచ్చే విధంగా మనకు ఆల్రెడీ నిబంధన ఉంది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లో కూడా మహిళలకు అట్లీస్ట్ 50% స్థానాలు కల్పించాల్సిందే అనేటువంటి నిబంధనను ఈరోజు మనకు సవరణ ద్వారా తీసుకురాబోతున్నారు. ఓకేనా? సో మొదటి సవరణ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955కు చేస్తున్న మొదటి సవరణ ఏదండి అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి సవరణలలో మొదటి సవరణ మహిళా రిజర్వేషన్ను 1/3 నుంచి 1/2% అంటే 50%కు పెంచడం అనేటువంటిది. ఇక రెండవ అంశం ఏమిటి అంటే గ్రీన్ బడ్జెట్. రెండవ అంశము గ్రీన్ బడ్జెట్. సో గ్రీన్ బడ్జెట్ అంటే మనకు ఈ హరితహారం అనేటువంటి కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గడిచిన 5 సంవత్సరాల నుండి కొనసాగిస్తూ వస్తుంది. అయితే ఈ హరితహారం అనేటువంటి లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా స్థానిక సంస్థల్లో బాధ్యతలు కల్పిస్తూ మనకు 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చారు. అదేవిధంగా మున్సిపల్ సంస్థలు కూడా పట్టణ సంస్థలు కూడా హరితహారం అనే లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించుకుందో హరితహారం అనేటువంటి లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా పట్టణ సంస్థలకు కూడా బాధ్యతలను కల్పిస్తూ తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 కూడా తీసుకురావడం జరిగింది. ఈ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లో మనకు ప్రతి మున్సిపల్ సంస్థ ప్రతి గ్రామ పంచాయతీ మొత్తం బడ్జెట్లో 10% గ్రీన్ బడ్జెట్గా గ్రీనరీ కోసం కేటాయించాలి అని చెప్పేసి మనకు నిబంధన తీసుకొచ్చారు. అంటే మొత్తం వార్షిక బడ్జెట్లో మొత్తం సంవత్సరంలో చేసేటువంటి ఖర్చులో 10%కు తగ్గకుండా ఖచ్చితంగా 10% తగ్గకుండా మనకు గ్రీనరీ కోసమే ఖర్చు చేయాలి అని చెప్పేసి ఒక నిబంధన తీసుకురావడం అనేది జరిగింది. దానివల్ల ఈరోజు వాస్తవానికి నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్య మనం స్వాగతించాల్సిందే. ఎందుకంటే గతంలో ఉన్నదానికంటే ఈరోజు మనకు గ్రీనరీ పెరిగింది. సో ఆ విషయాన్ని కూడా మనకు ముఖ్య మంత్రివర్యులు చెప్పారు. అదేంటంటే 5 to 6% గ్రీనరీ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది అని చెప్పేసి వాస్తవానికి ఇది నిజమే. అయితే ఇప్పుడు ఏదైతే ఒక నిబంధన ఉన్నది ఇందులో కొంత పర్యవేక్షణ లోపం అనేది కనబడుతుంది. అదేంటో కూడా చెప్తాను. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం కానీ తెలంగాణ మున్సిపాలిటీ చట్టాలు కానీ దాని ప్రకారం వార్షిక బడ్జెట్లో గ్రామ పంచాయతీ బడ్జెట్లో కానీ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్లో కానీ 10% గ్రీనరీ కోసం ఖర్చు చేయాలి. మొక్కలు నాటడం పైన వాటి పర్యవేక్షణ పైన అందులో 85% బ్రతికే విధంగా నాటిన మొక్కలలో 85%కు తగ్గకుండా సర్వైవ్ అయ్యే విధంగా వార్డు ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా బాధ్యత వహించాలి అని చెప్పేసి ఒకవేళ 85% సర్వై కాకపోతే ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు అయినప్పటికీ కూడా వారి పదవి కోల్పోవడం జరుగుతుంది అని చెప్పేసి ఒక కఠినమైన నిబంధన పెట్టడం మాత్రం స్వాగతించాల్సినటువంటిదే. కాబట్టి గ్రామ సర్పంచ్కు అదేవిధంగా వార్డు కౌన్సిలర్లకు ఈ 2 చట్టాల ప్రకారం పంచాయతీరాజ్ చట్టం మున్సిపాలిటీ చట్టం ప్రకారం నాటిన మొక్కలలో 85% సర్వైవ్ కావాల్సిందే. సర్వైవ్ కాలేదంటే ఖచ్చితంగా వాళ్ళ పదవులు కోల్పోవడం అనేది జరుగుతుంది. ఆ రకమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా దానికి బాధ్యత వహిస్తాడు. సర్పంచే పదవి తీసేయంగా సెక్రటరీ అంతా ఒక ఉద్యోగి కాబట్టి ఉద్యోగి పైన క్రమశిక్షణ చర్యలు అనేటువంటివి ప్రభుత్వానికి చాలా పెట్టవచ్చు. కాబట్టి అక్కడ పంచాయతీ సెక్రటరీ కూడా 85% మొక్కలు నాటిన మొక్కలలో 85% మొక్కలు సర్వే కాకపోతే పంచాయతీ కార్యదర్శి కూడా తన ఉద్యోగం కోల్పోతారు. రెగ్యులరైజేషన్ కాదు, అందులో జూనియర్ పంచాయతీ సెక్రటరీలను 3 years ప్రొబేషన్ పీరియడ్ పెట్టిరు. ఇవన్నీ కూడా కఠినమైన నియమాలు తీసుకున్నారు. అదేవిధంగా రేపు మన వార్డ్ ఆఫీసర్గా రేపు మీరు ఉద్యోగాలు పొందబోతున్నారు. సో ఈ వార్డ్ ఆఫీసర్గా మీరు రిక్రూట్మెంట్ అయిన తర్వాత వార్డ్ ఆఫీసర్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. 85% నాటిన మొక్కలలో 85% మొక్కలు
ఏవైతే సర్వైవ్ కాదో తమ వార్డు పరిధిలో ఆ వార్డ్ ఆఫీసర్, వార్డు కౌన్సిలర్తో పాటు వార్డ్ ఆఫీసర్ కూడా తన ఉద్యోగం కోల్పోయేటువంటి అవకాశాన్ని మనకు ఇక్కడ కల్పించడం అనేది జరుగుతుంది. ఇలా ఒక ప్రజాప్రతినిధులకు ఈ బాధ్యత పెట్టడం అనేటువంటిది మనకు ప్రధానంగా ఉంది. అందుకనే ఇటు గ్రామ పంచాయతీలు ఏదైతే 12,751 గ్రామ పంచాయతీలు ఆల్రెడీ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ నిబంధనను ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాలలో కూడా దీనిపై కఠినమైన ఆంక్షలు, ఆదేశాలను జిల్లా కలెక్టర్ జారీ చేశారు. హరితహారం పట్ల అజాగ్రత్తగా ఉన్న, హరితహారం పట్ల నిర్లక్ష్యం వహించినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇస్తూనే ఉన్నారు. సో గ్రామాలలో కూడా పరిస్థితి చాలా వరకు మారింది. ఈరోజు మనం ప్రతి పల్లెకి వెళ్ళినట్లయితే గ్రీనరీ అనేటువంటిది కనబడుతుంది. సో కాబట్టి ఇది ఒకటి మంచి విషయం. మనకు పోయిన సంవత్సరం ఇదే టైంలో మనకు పల్లె ప్రగతి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సో గతంలో ఎంత లేనటువంటి విధంగా కొంత మంచి మార్పులు, అంటే అంతా కూడా పరిశుభ్రత అనేటువంటి దానికి, తర్వాత ఈ ప్లాస్టిక్ యూసేజ్ అనేటువంటిది ఏదైతే ప్లాస్టిక్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించాలి అనేటువంటివి కూడా మనం పల్లె ప్రగతి కార్యక్రమంలోనే భాగంగా ఇంప్లిమెంట్ చేశారు. సో కొత్త రూపురేఖలు అనేటువంటివి కొంతవరకు కనిపించాయి, అది ఓకే, అది కూడా ఒప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీ చట్టంలో కూడా అలాంటి గ్రీనరీ ఉండే విధంగా ఈ తెలంగాణ మున్సిపాలిటీ చట్టం ఉంది. ఇప్పుడు హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో కూడా ఆ నిబంధన మెన్షన్ చేశారు. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లో మనకు గ్రీన్ బడ్జెట్ కింద ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ 10%ను ఖర్చు చేయాలి, గ్రీనరీ కోసమే ఖర్చు చేయాలి అన్నారు. గత ప్రభుత్వాలు, అంటే గతంలో మనకు బడ్జెట్లో యావరేజ్గా తీసుకుంటే 2.5% వరకు మాత్రమే ఖర్చు చేసేవారట. సో ఈరోజు ఖచ్చితంగా 10% వరకు మొత్తం బడ్జెట్లో, మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం బడ్జెట్లో ఖచ్చితంగా 10% వరకు గ్రీనరీ కోసమే ఖర్చు చేయాలి అని చెప్పేసి ఈ నిబంధన, ఈ అమెండ్మెంట్ అనేది మనకు చట్టాన్ని చేస్తున్నారు. వాస్తవానికి ఎందుకంటే చూడండి, ఇది చెప్పడం వాస్తవానికి ఇది మనం ప్రభుత్వాన్ని, అంటే మామూలుగా ఎన్ని రకంగా ఇబ్బందులు ఉన్నటువంటివి అది పొలిటికల్గానే ఉంటాయి. కానీ ఒక ఉద్యోగం పొందేటువంటి అభ్యర్థిగా ఉన్నప్పుడు మనకు సబ్జెక్టు ప్రకారం ఆలోచించినట్లయితే ఈరోజు భారతదేశంలో చాలా వరకు పట్టణాలలో మనకి పొల్యూషన్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. ఆక్సిజన్ క్లబ్లు అనేటువంటివి, ఆక్సిజన్ సెంటర్స్ అనేటువంటివి వచ్చేటువంటి పరిస్థితి ఆల్రెడీ ప్రారంభమైంది. ఢిల్లీ లాంటి మహానగరంలోనే ప్రారంభమైంది. అప్పుడే మనకు గడిచిన 2 సంవత్సరాల నుండి అక్కడ మాస్కులు పెట్టుకొని తిరగడం, కొన్ని నెలలలో అయితే పూర్తిగా స్కూల్స్ మూసివేయడం, తర్వాత సరీ బేసి అనేటువంటి నియమాలు వెహికల్స్ పైన పాటించడం, ఇవన్నీ కూడా మనం ఢిల్లీ అనేటువంటి మన మహానగరంలో చూసాం. అదే పరిస్థితి ఇంకా కొన్ని ముంబై లాంటి టౌన్స్లో కూడా ఏర్పడుతుంది. కానీ హైదరాబాద్లో మాత్రం ఇంకా అలాంటి సిచ్యువేషన్ రాలేదు, రాకూడదు అనేటువంటి ముందు జాగ్రత్తతోటే. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ అనేటువంటి నగరం ఈ కరోనా పరిస్థితిలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇతర నగరాలతో పోల్చుకున్నప్పుడు పొల్యూషన్ విషయంగానైనా కరోనాను కొంతవరకు కట్టడి చేయడంలో కానీ హైదరాబాద్ కొంతవరకు బెటర్ అని చెప్పేసి మనం అనొచ్చు. కాబట్టి ఇదే హైదరాబాద్ నగరం రేపు గ్రీనరీకి కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ మనకి పొల్యూషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి రాకుండా, మాస్కులు పెట్టుకొని తిరగకుండా ఉండే పరిస్థితి. ఇప్పుడు కరోనా పరిస్థితి వల్ల మాస్క్ పెట్టుకుంటున్నాం, రేపు పొల్యూషన్ పెరిగినప్పుడు అనేక రకాల శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మాస్క్ లేకుండా తిరగలేని సిచ్యువేషన్ కూడా వచ్చేటువంటి ప్రమాదం మనకు భారతదేశంలో కొన్ని నగరాల్లో కనబడుతుంది. అలాంటి కొన్ని గైడ్లైన్స్ కూడా మనకు ఆల్రెడీ జారీ చేయబడ్డాయి, కొన్ని నగరాల్లో పాటిస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ హైదరాబాద్లో ఉండకుండా గ్రీనరీ పెంచాలి అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో మనకు ఈ 10% బడ్జెట్ కంపల్సరీగా, మొత్తం బడ్జెట్లో 10% గ్రీనరీ కోసమే ఖర్చు చేయాలి అని చెప్పేసి ఒక అమెండ్మెంట్ తీసుకొస్తున్నారు. ఇందులో ఇంకోటి ఏంటంటే డివిజన్ కార్పొరేటర్స్ ఎవరైతే ఉంటారో, తర్వాత రేపు రిక్రూట్మెంట్ అయ్యేటువంటి వార్డు ఆఫీసర్, వార్డు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వారు 85% మొత్తం డివిజన్లో నాటినటువంటి మొక్కలలో 85% మొక్కలు సర్వైవ్ కాకపోతే వాళ్ళు ఉద్యోగం, అంటే వార్డ్ ఆఫీసర్ అయితే ఉద్యోగం కోల్పోవడం, మరియు డివిజన్ కార్పొరేటర్ అయితే తన పదవి కోల్పోవడం అనేటువంటి నిబంధనలు కూడా ఇందులో తీసుకురాబోతున్నారు. అలాంటి అంశాలు ఇందులో, అంటే ముఖ్యంగా డివిజన్ కార్పొరేటర్ హరితహారం పట్ల బాధ్యత వ్యవహరించాలి. బడ్జెట్లో 10% ఖర్చు చేయడమే కాకుండా ప్రతి డివిజన్లో నాటినటువంటి మొక్కలలో 85% మొక్కలు సర్వైవ్ కాకపోతే, సర్వైవ్ అయ్యే విధంగా వ్యవహరించకపోతే ఆ డివిజన్ కార్పొరేటర్ తన పదవి కోల్పోయే విధంగా మనకు అమెండ్మెంట్ చేశారు. అంటే ఒక బాధ్యత అనేటువంటిది ఇక్కడ దీని ద్వారా తీసుకొచ్చారు. ఇక 3వ సవరణ మనకు వచ్చేసి వార్డు కమిటీలు. సో 3వ సవరణ వచ్చేసి మనకు వార్డు కమిటీలు. ఇక్కడ మనకు పార్టిసిపేటరీ డెమోక్రసీ అని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనేది మన భారతదేశం. అంటే పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం కల్పించినప్పుడే అది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అవుతుంది.
అయితే ఆ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రజలు నేరుగా భాగస్వాములు అవ్వడం అనేటువంటిది ఒక స్థానిక సంస్థలలో మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకాని రాష్ట్ర పరిపాలనలో కానీ కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో కానీ ప్రజలు నేరుగా భాగస్వాములు కాలేరు. ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా భాగస్వాములు అవుతారు. కానీ ఒక స్థానిక సంస్థలలో మాత్రమే ప్రజలు పరిపాలనలో నేరుగా భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మనకు ఆసియా ఖండంలోనే మన భారతదేశంలో ఈ స్థానిక ప్రభుత్వాల పట్ల ఎక్కువ బాధ్యతను, ఎక్కువ ప్రాధాన్యతను మన ప్రభుత్వాలు ఇవ్వడానికి కారణం అది. ఓకేనా? ఎందుకంటే అతిపెద్ద జనాభా కలిగినటువంటి అతిపెద్ద దేశం, అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం కాబట్టి, మరియు గ్రామీణ వ్యవస్థ కలిగినటువంటి దేశం కాబట్టి స్థానిక ప్రభుత్వాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సో ఈ స్థానిక ప్రభుత్వాలలో మనకు ఆల్రెడీ గ్రామ సభ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ గ్రామ సభ ద్వారా మనకు పరిపాలనలో ప్రజలు భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం ప్రకారం పంచాయతీలలో, గ్రామ పంచాయతీలలో మరియు ఇటు మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రతి వార్డుకు 4 వార్డు కమిటీలు ఉంటాయి. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ 4 కమిటీలు ఏర్పాటు చేయాలి. గ్రామ కమిటీలు అన్నారు. ఓకేనా? ఒక్కొక్క కమిటీలో 15 మంది వరకు సభ్యులు ఉండాలి అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం కూడా ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ని వార్డులు అయితే ఉంటాయో ప్రతి వార్డుకు 4 వార్డు కమిటీలు ఉండాలి. ప్రతి వార్డు కమిటీలో గరిష్టంగా 15 మంది సభ్యులు ఉండాలి అని చెప్పేసి ఒక నిబంధన మనకు మెన్షన్ చేశారు. అదే నిబంధన ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల్లో కూడా సవరణ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా వర్తింపజేస్తున్నారు. ఓకేనా? ఇక్కడ మనకు 150 డివిజన్స్, ఇక్కడ మనం వార్డులను మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్స్ అంటాం. సో ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 డివిజన్స్ ఉన్నాయి. సో ప్రతి డివిజన్ 4 వార్డు కమిటీలను కలిగి ఉండాల్సిందే. 4 వార్డు కమిటీలు కలిగి ఉండాలి. ఆ 4 వార్డు కమిటీలలో ఒకటి యూత్ కమిటీ అని చెప్పేసి, మరొకటి సీనియర్ సిటిజన్స్ కమిటీ అని చెప్పేసి, మరొకటి ఉమెన్స్ కమిటీ అని చెప్పేసి, మరొకటి ఎమినెంట్ సిటిజన్స్ కమిటీ అని చెప్పేసి మనకు 4 వార్డు కమిటీలు తప్పనిసరిగా ప్రతి డివిజన్ కలిగి ఉండే విధంగా చట్టాన్ని అమెండ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? అయితే మన తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం ప్రతి వార్డు కమిటీలో గరిష్టంగా 15 మంది సభ్యులు ఉండాలి అని చెప్పేసి ఉంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాన్ని ప్రకారం అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి డివిజన్కు 4 వార్డు కమిటీలు ఉంటాయి. ప్రతి వార్డు కమిటీలో గరిష్టంగా 25 మంది సభ్యులు ఉండేలా చట్టంలో మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా? గరిష్టంగా 25 మంది సభ్యులు. ఆల్రెడీ ఇంకా పెంచితే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదన కూడా మన తెలంగాణ శాసనసభలో కొంతమంది సభ్యులు కూడా చేశారు. సో మొత్తానికైతే ఈరోజు మనం చేస్తున్నటువంటి సవరణ అయితే ఏదైతే ఉందో ప్రతి డివిజన్ 4 వార్డు కమిటీలు విధిగా కలిగి ఉండాలి. ఈ 4 వార్డు కమిటీలలో ఒకటి యూత్ కమిటీ, మరొకటి సీనియర్ సిటిజన్స్ కమిటీ, మరొకటి విమెన్స్ కమిటీ, మరొకటి ఎమినెంట్ సిటిజన్స్ కమిటీ అని చెప్పేసి 4 వార్డు కమిటీలు ఉంటాయి. ఈ 4 వార్డు కమిటీలలో ఒక్కొక్క వార్డు కమిటీలలో 25 మంది సభ్యులకు మించకుండా సభ్యులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. 25 మంది సభ్యులు ఉండాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వార్డు కమిటీ సభ్యులలో కూడా అంటే పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం చేయడం కోసమే ఈ వార్డు కమిటీలు. అందులో మహిళా భాగస్వామ్యం పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో 50% వరకు ఈ వార్డు కమిటీ సభ్యులలో మహిళలు ఉండాలి అనేటువంటి ఒక నియమాన్ని కూడా చట్టంలో తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ వార్డు కమిటీ సభ్యులు ఎలా ఎన్నికవుతారు, ఈ వార్డు కమిటీల యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం కూడా శాసనసభలో సభ్యులు మనకు చర్చకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అపోజిషన్ లీడర్ మన బట్టి విక్రమార్క గారు తీసుకురావడం జరిగింది ఆ విషయాన్ని ప్రస్తావనకు. అప్పుడు మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు చెప్పిన దాని ప్రకారం మనం తీసుకున్నట్లయితే వార్డు కమిటీలకు విధులు బాధ్యతలు ఏవైనా కూడా సలహాపూర్వకంగానే ఉంటాయి. ఓకేనా? అడ్వైజరీ డ్యూటీస్ కానీ చెప్తాం, మనం అడ్వైజరీ రెస్పాన్సిబిలిటీ కానీ చెప్తాం. సలహాపూర్వకమైన బాధ్యతలే. అంటే ప్రతి డివిజన్లో ఉన్నటువంటి 4 వార్డు కమిటీలు ప్రధానంగా 4 అంశాలపైన ప్రధానంగా దృష్టి పెడతాయి. అందులో మనకు ఈ గ్రీనరీకి సంబంధించింది, శానిటేషన్కి సంబంధించింది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించింది, ప్లాస్టిక్ రహితమైనటువంటి డివిజన్గా ఏర్పాటు చేయడం అంటే ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించింది, తర్వాత అదేవిధంగా అక్రమ నిర్మాణాలను అరికట్టడం దానిపైన కానీ. అర్థమవుతుందా? సో ఇలా అనేక అంశాలపైన, తర్వాత వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేవనేటువంటి విషయం పైన, ఇలా అనేక అంశాలపైన ఈ 4 వార్డు కమిటీలు పనిచేయడం జరుగుతాయి. ఈ 4 వార్డు కమిటీలు ప్రతి 3 నెలలకు ఒకసారి, వెరీ వెరీ ఇంపార్టెంట్, తెలంగాణ మున్సిపాలిటీ చట్టంలో కూడా ఆల్రెడీ చెప్పాను,
ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి వార్డు కమిటీ సమావేశం అవ్వాలి, విధిగా సమావేశం అవ్వాలి. అర్థమవుతుందా? ఈ వార్డు కమిటీలు ఆ 3 నెలల్లో వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి అంశాలను వార్డు కమిటీ సమావేశంలో చర్చించి వాటికి సంబంధించినవి తీర్మానం రూపంలో కానీ వాటికి సంబంధించినవి ఒక రిపోర్ట్ రూపంలో కానీ కార్పొరేషన్ సమావేశం దృష్టికి కార్పొరేటర్ తీసుకెళ్లే విధంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అర్థమవుతుందండి? ప్రతి డివిజన్లో 4 వార్డు కమిటీలు ఉంటాయి. ప్రతి వార్డు కమిటీ ఆ డివిజన్లో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఈ అంశాలన్నిటిపైన కూడా వాళ్ళు పర్యవేక్షణ చేస్తారు, వాటిని అన్నింటిని పరిశీలిస్తారు. వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి అన్ని అంశాలపైన ఇప్పుడు ఎలా ఉంది, ఎలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి, మరియు ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు కావచ్చు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, విధానాలు కావచ్చు, వారి డివిజన్లో ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అలా ఇంప్లిమెంట్ కాకపోవడానికి కారణాలు ఏమిటి, ఇలా అనేక అంశాలను కూడా ప్రతి వార్డు కమిటీలో ఉన్నటువంటి సభ్యులు చర్చించి వాటికి సంబంధించిన 3 నెలలకు ఒకసారి సమావేశమై చర్చించి ఆ అంశాలను కార్పొరేషన్ సమావేశానికి, ఏదైతే మనకు మేయర్ నేతృత్వంలో జరిగేటువంటి కార్పొరేషన్ మీటింగ్ ఏదైతే ఉంటుందో జనరల్ బాడీ మీటింగ్, ఆ మీటింగ్లోకి ఈ అంశాలు వెళ్ళే విధంగా మనకు బాధ్యత వహించడమే ఈ వార్డు కమిటీల యొక్క విధులు. అర్థమవుతుందా? అంతేకాని కార్పొరేటర్ను మనం శాసించే విధంగా ఏముండదు. అంటే కార్పొరేటర్ ప్రజాప్రతినిధి, ఒక వార్డుకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి. ఆ ప్రజాప్రతినిధికి ఈ వార్డులో అంటే తమ డివిజన్లో ఉన్నటువంటి ఏవైతే పురపాలక సేవలు, ఏవైతే మున్సిపల్ సేవలు ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి అందే విధంలో ఈ 4 వార్డు కమిటీలు సహాయకారకంగా ఉంటాయి. అడ్వైజరీ కమిటీలుగా ఇవి పనిచేస్తాయి. అనేక అంశాలను కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లడంలో ఈ వార్డు కమిటీలు అనేవి కీలకంగా మారబోతున్నాయి. అర్థమవుతుందా? సో ఇది పార్టిసిపేటరీ డెమోక్రసీ అనేటువంటి ఒక లక్ష్యం. ఏదైతే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజలు పరిపాలనలో భాగస్వాములు కావాలి. నేరుగా భాగస్వాములు కావాలి అంటే ఇప్పుడు పరిపాలనలో ప్రజలు భాగస్వాములు కావడం అనేది తమ ప్రతినిధుల ద్వారా, ఆల్రెడీ కార్పొరేటర్ ఉన్నాడు కాబట్టి తమ ప్రతినిధి ద్వారా భాగస్వామ్యం అవుతున్నారు. కానీ ప్రజలే నేరుగా పరిపాలనలో భాగస్వామ్యం కావాలి, భాగస్వామ్యాన్ని పెంచాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో, బాధ్యత అనేటువంటి ఒకటి పెంచే ఉద్దేశంతో ఇక్కడ ఈ వార్డు కమిటీలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగినది. వార్డు కమిటీలో సభ్యుల ఎన్నిక విధానం ఎలా ఉంటుంది అంటే చూడండి, ఎలాంటి ఎలక్షన్స్ ఉండవు. సో వార్డు కమిటీ సభ్యులను ఈ కార్పొరేటర్ మరియు కొంతమంది వ్యక్తుల చేత సంప్రదింపులు చేసి ఎవరైతే డివిజన్లో మంచి సేవలు పొందాలి, ప్రజలకు మంచి సేవలు అందాలి, మరియు నగరాన్ని డెవలప్ చేసుకోవాలి, తమ డివిజన్ను అందంగా, తమ డివిజన్ను ఒక ఆకర్షణీయంగా మరియు ఇతర డివిజన్స్కు మార్గదర్శకంగా ఆదర్శంగా ఉండే విధంగా ఒక మోడల్ డివిజన్గా చేసుకోవాలి అనేటువంటి ఒక పట్టుదల, ఒక ప్రజా సేవ పట్ల ఒక అంకిత భావం ఏదైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇందులో అవకాశం కల్పిస్తారు. అంతేగాని ఇక్కడ ఎలక్షన్స్ అనేటువంటివి ఏమీ ఉండవు. సో ఇందులో ఇంట్రెస్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారిని తీసుకునేటప్పుడు ఈ కేటగిరీని కంపల్సరీగా మనం ఫాలో కావాలి. 50% ఉమెన్స్ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఓకే, ఇది ఆల్రెడీ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామ కమిటీలలో, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లోని వార్డు కమిటీలలో ఈ నిబంధన ఉంది. అదే నిబంధన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి మారుస్తూ, చట్టాన్ని సవరిస్తూ ఈ నిబంధన తీసుకురావడం అనేటువంటిది మనకు ఇక్కడ జరిగినటువంటి అంశం. ఓకే, సో ఇక 4వ అంశం వచ్చేసి మనకు 4th సవరణ అనేటువంటిది ఏంటిదంటే రిజర్వేషన్. అంటే ఉమెన్స్ రిజర్వేషన్ అది కాదు, ఇక్కడ మొత్తం రిజర్వేషన్ అనేది ఈరోజు మనకు చట్టం ప్రకారం చూసినట్లయితే ఎస్సీలకు, ఎస్టీలకు, అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం బీసీలకు రిజర్వేషన్ అనేది కల్పిస్తున్నారు, మహిళలకు రిజర్వేషన్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఈ రిజర్వేషన్ టర్మ్ ఇంతకుముందు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతుండేది, అంటే ప్రతిసారి మారుతుండేది. ఇప్పుడు ఈసారి ఎన్నికలు జరిగింది అనుకోండి, ఈసారి రిజర్వేషన్ గుర్తించేవారు. అంటే ఈ డివిజన్ ఎస్సీ రిజర్వ్డ్, ఈ డివిజన్ ఎస్సీ ఉమెన్ రిజర్వ్డ్, ఈ డివిజన్ ఎస్సీ జనరల్ రిజర్వ్డ్, ఈ డివిజన్ ఎస్టీ జనరల్ రిజర్వ్డ్, ఈ డివిజన్ ఎస్టీ విమెన్, ఇలా బీసీ ఉమెన్, బీసీ జనరల్ అని చెప్పేసి ఇలా రిజర్వ్ అయ్యేవి. జనరల్ ఉమెన్ అని చెప్పేసి ఇలా రిజర్వేషన్ను ఒకసారి ఎన్నికల సమయంలో డిసైడ్ చేసేవారు. డిసైడ్ చేసిన తర్వాత 4 years 5 years దాని టర్మ్ కొనసాగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టర్మ్కు మళ్ళీ రిజర్వేషన్ను కేటాయింపు చేస్తూ ఉండేవారు. అలా ప్రతి టర్మ్కు రిజర్వేషన్ మారుతూ ఉండేది. అలా మారకుండా 2 టర్ములకు ఒకే రిజర్వేషన్ ఉండేలా మనకు ఈ చట్టాన్ని కూడా సవరిస్తున్నారు. ఆల్రెడీ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలలో రిజర్వేషన్ అనేది 2 టర్ములకు కూడా ఒకే విధంగా ఉంటుంది. అదే రకంగా ఇక్కడ కూడా
తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లో హైదరాబాద్ కాకుండా మున్సిపల్ కార్పొరేషన్లలో 2 టర్ములు రిజర్వేషన్ అనేది ఒకే విధంగా కొనసాగేటట్టుగా తీసుకున్నారు. ఇప్పుడు ఇదే మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955కు ఈ అమెండ్మెంట్ చేస్తున్నారు. ఏమిటంటే ఇంతకుముందు ఈ చట్టం ప్రకారం ప్రతి టర్ముకు మారుతూ ఉండేది రిజర్వేషన్. కానీ ఇలా మారకూడదు. ఎందుకు మారకూడదు అంటే గవర్నమెంట్ చెప్పినటువంటి ఆలోచన కూడా, గవర్నమెంట్ చేసిన ఆలోచన కూడా చాలా మంచిది. చూడండి, ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు, ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఒక డివిజన్ కార్పొరేటర్ ఉన్నాడు, ఓకేనా, లేదా మేయర్ ఉన్నారు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి టర్మ్కి ఒకసారి రిజర్వేషన్ మారింది అనుకోండి, ఈసారి మనం ఎంత బాగా చేసినా, ఈరోజు మన కార్పొరేటర్గా మన డివిజన్కి ఎంత బాగా సేవలు అందించినా, రేపు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ టైంలో ఈ రిజర్వేషన్ లేక మళ్ళీ రిజర్వేషన్ మారుతుంది కదా, మారినప్పుడు మళ్ళీ నాకు అవకాశం రాదు కదా అని అనుకుంటారు. ఏం లేదండి, ఇప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 డివిజన్స్ ఉన్నాయండి. ప్రతి టర్మ్కు రిజర్వేషన్ మారినప్పుడు ఏమవుతుందంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్స్లలో ఏదైనా ఒక డివిజన్ ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయింది అనుకోండి, అప్పుడు ఎస్సీ జనరల్ రిజర్వ్ నుంచి ఒక జెంట్ కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత ఆయన ఏమంటాడు, నెక్స్ట్ 5 ఇయర్స్కి మళ్ళీ రిజర్వేషన్ మారుతుంది కదా, ఈసారి నేను ఎంత బాగా చేసినా కూడా నెక్స్ట్ రిజర్వేషన్ మారి అది బీసీ జనరల్ లేదా ఎస్టీ జనరల్ అయితే అప్పుడు నాకు పోటీ చేసే అవకాశం ఉండదు కదా. నేను ఎంతగా డివిజన్ కార్పొరేటర్గా ప్రజలందరి మన్నలను పొందినప్పటికీ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ రిజర్వేషన్ మారినప్పుడు నాకు పోటీ చేసే అవకాశం ఉండదు కదా అనేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో కార్పొరేటర్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉండేవారు, ఇటు పంచాయతీ వ్యవస్థలో కానీ అటు మున్సిపల్ వ్యవస్థలో కానీ. అలా ఉండడం కరెక్ట్ కాదు. అలా కాకుండా 2 టర్మ్లకు ఒకే రిజర్వేషన్ విధానం కొనసాగించామనుకోండి, ఈ ఫస్ట్ టర్మ్ తను ఎన్నికైన తర్వాత నెక్స్ట్ టర్మ్ కూడా తనే ఎన్నిక కావాలి అనుకొని, ఎందుకంటే రిజర్వేషన్ 2వ టర్మ్ కూడా మారదు కదా, 2 టర్మ్ల వరకు ఒకే రిజర్వేషన్ సిస్టమ్ కొనసాగుతుంది కాబట్టి మళ్ళీ రిజర్వేషన్ మార్చరు కాబట్టి ఒక టర్మ్లో కార్పొరేటర్గా కానీ ప్రజాప్రతినిధిగా కానీ ఎన్నికైనటువంటి వ్యక్తి ఆ 5 సంవత్సరాలు బాగా చేసి 2వ టర్మ్ కూడా నేనే ఎన్నిక కావాలి, మళ్ళీ నాకు పోటీ రాకుండా ఉండాలి అనేటువంటి ఒక అంకిత భావంతో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి టర్మ్కి ఒకసారి రిజర్వేషన్ మారినట్లయితే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో నెక్స్ట్ రిజర్వేషన్ మారుతుంది కాబట్టి ఉన్న ఈ 4-5 సంవత్సరాలలో అందినంత తీసుకోవడమే తప్ప ఎంత సేవ చేసినా ఏముంటుంది, మళ్ళీ నేను ఎన్నికవుతున్నా, మళ్ళీ రిజర్వేషన్ మారితే నాకు అవకాశం వస్తుందా అనేటువంటి ఒక ఇది ఉండకుండా, అలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండకుండా 2 టర్ములకు ఒకే రిజర్వేషన్ ఉండేలా మనకు ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో సవరణ చేస్తున్నారు. ఆల్రెడీ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో 2 టర్ములకు ఒకే రిజర్వేషన్ కొనసాగుతుంది. అదేవిధంగా తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లలో 2 టర్ములు కూడా ఒకే రిజర్వేషన్ కొనసాగుతుంది. అదే విధానాన్ని ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో తీసుకురావడం అనేటువంటిది ఇక్కడ జరిగింది. అంటే రిజర్వేషన్ 2 టర్మ్స్ 2 టర్ములకు రిజర్వేషన్ అనేది ఒకేసారి డిసైడ్ చేయబడుతుంది. 2 టర్మ్స్ కొనసాగుతుంది. మళ్ళీ 2 టర్ములు అయిపోయిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ మారుతుంది, మళ్ళీ అది 2 టర్ములకు కొనసాగడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ ఒక విషయం క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఇప్పుడు రిజర్వేషన్ మారుతుందా? నో, మారదు. ఏదైతే 2015లో మనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరిగినాయో, ఆ 2015 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో ఏదైతే రిజర్వేషన్ నిర్ణయించబడిందో, ఏ డివిజన్ ఏ రిజర్వేషన్ కేటగిరీ కింద రిజర్వ్ అయ్యిందో అదే రిజర్వేషన్ ఈ మున్సిపల్ ఎన్నికలకు కూడా కొనసాగుతుంది. అది మొదటి టర్మ్ అవుతుంది, ఇది 2వ టర్మ్ అవుతుంది. ఇక 2021లో మనకు సెన్సెస్ మళ్ళీ నూతన జనాభా లెక్కలు జరుగుతాయి. అది 2023 వరకు మనకు పూర్తి సర్వే వస్తుంది. అప్పుడు 2024లో మనకు 2024 కానీ 2025లో కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరిగితే అప్పుడు మళ్ళీ రిజర్వేషన్ మారి ఆ రిజర్వేషన్ మళ్ళీ 2 టర్ములకు కొనసాగుతుంది అని చెప్పేసి మనకు మంచి క్లారిటీ కూడా మన మంత్రివర్యులు ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందండి? అంటే 2 టర్ములకు ఒకే రిజర్వేషన్ కొనసాగడమే. సో ఆల్రెడీ 2015లో ఒక టర్ము జరిగింది, ఒక టర్మ్ అయిపోయింది, ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి, ఇది 2వ టర్మ్. ఈ 2వ టర్మ్లో కూడా 2015లో ఏ డివిజన్స్ అయితే ఏ రిజర్వేషన్కు కేటాయించబడ్డాయో అదే రిజర్వేషన్ ఈ 2వ టర్మ్కు కొనసాగుతుంది. అలా 2 టర్ములకు ఒకే రిజర్వేషన్ ఉండే విధంగా ఈ చట్టాన్ని సవరించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 5th ఇక లాస్ట్ అమెండ్మెంట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి లాస్ట్ అమెండ్మెంట్ ఏమిటయ్యా అంటే, మనకు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి విధుల విషయంలో అమెండ్మెంట్ చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్
సో మనకి ఇక్కడ 74 అమెండ్మెంట్ యాక్ట్ చూసినట్లయితే 74 అమెండ్మెంట్ యాక్ట్ 1992లో మనకు 243 జెడ్ 243 క్లాస్ జెడ్ సబ్ క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి పదవీ కాలం గురించి కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అధికార విధుల గురించి కానీ పేర్కొంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనకు ఈ మున్సిపాలిటీ చట్టాలలో మార్పులు చేయాల్సి ఉంటుంది, మున్సిపాలిటీ చట్టంలో నిబంధనలు పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ చట్టంలో చేస్తున్న సవరణ ఏమిటి అంటే చూడండి, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019ని రూపొందించినప్పుడు ఒక అంశాన్ని మెన్షన్ చేశారు. ఏంటిదయ్యా అంశం అంటే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరగాలి అనేది మున్సిపల్ తేదీని స్టేట్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. తగు విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించాలి అన్నారు. దాన్ని గవర్నర్ గారు తమిళసై గారు దాన్ని తప్పు పట్టడం జరిగింది. అది కరెక్ట్ కాదు అని. ఎందుకంటే ఎలక్షన్స్ నిర్వహించేటువంటి తేదీని ఎప్పుడు ఎలక్షన్స్ నిర్వహించాలి అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ. అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క రాజ్యాంగ అధికారం. అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేయాలి. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది, కానీ ఎన్నికలు ఎప్పుడు జరగాలి అనేటువంటి తేదీని మాత్రం స్టేట్ ఎలక్షన్ కమిషనే చెయ్యాలి. ఓకేనా అని మనకు గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ఏదైతే ఆమోదం పొందిన తర్వాత దాన్ని గవర్నర్ సంతకం చేయకుండా తిరిగి మళ్ళీ తెలంగాణ క్యాబినెట్కి పంపిస్తే ఎందుకంటే తెలంగాణ క్యాబినెట్ ఏం చేసిందంటే బిల్లులో చట్టంలో ఏమని మెన్షన్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వమే స్థానిక మున్సిపల్ ఎన్నికల తేదీని నిర్ణయిస్తుంది, తగు విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది అన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎన్నికల తేదీని నిర్ణయించే అధికారం స్టేట్ గవర్నమెంట్కి అనేది ఉండడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. అన్న తర్వాత గవర్నర్ యొక్క సూచన మేరకు మళ్ళీ తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019కి అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్ ప్రకారం ఏం చేశారు అంటే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల తేదీని నిర్ణయించేది స్టేట్ ఎలక్షన్ కమిషనే, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సర్న్ అయి నిర్ణయించాలి అనేటువంటిది ఒకటి వాళ్ళకి సౌకర్యంగా మార్చుకున్నారు. దాన్నే కాంకరెంట్ పవర్గా చెప్తారు. అంటే ఉమ్మడి అధికారం. అంటే ఎలక్షన్ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏకాభిప్రాయంగా తీసుకోకుండా స్టేట్ గవర్నమెంట్ను కన్సర్న్ అయి ఎన్నికల తేదీని డిసైడ్ చేస్తుంది అన్నారు. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తమకు కొంత బాధ్యత వహించే విధంగా, తమకు కొంత ఎన్నికల తేదీని నిర్ణయించుకునే అధికారం ఉండే విధంగా స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ తెలివిగా ఈ అమెండ్మెంట్ను తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లో తీసుకొచ్చారు. ఎందుకంటే మన పక్క రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్కు మరియు స్టేట్ గవర్నమెంట్కు మధ్య మనకు ఈ పంచాయతీ ఎన్నికల్లో గొడవ చూసాం కదా, ఆ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ మార్పు అనేది వచ్చింది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తేదీని నిర్ణయించేటప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ స్టేట్ గవర్నమెంట్తో కన్సర్న్ అయి నిర్ణయిస్తాడు అని చెప్పేసి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఇంతకుముందు స్టేట్ ఎలక్షన్ కమిషనరే నిర్ణయిస్తాడు అనేది ఉండేది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనేది, ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి అనేది స్టేట్ ఎలక్షన్ కమిషనర్కే పూర్తి అధికారం ఉండేది. ఆ అధికారాన్ని ఇప్పుడు ఉమ్మడి అధికారంగా మార్చుకున్నారు. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయం, అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనేది స్టేట్ గవర్నమెంట్తో చర్చించి ఆ ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేస్తారు అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి తీసుకొచ్చారు. ఈ సమయంలో ఇది ఎందుకు తీసుకొస్తున్నామని కూడా చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతం కరోనా పరిస్థితులు, ఇప్పుడు వర్షాలు భారీగా పడుతున్నప్పుడు ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కొంత బాధ్యత ఉంటుంది. కాబట్టి అన్ని పరిస్థితులు బాగున్నాయి మరియు స్టాఫ్ సరిపోయే విధంగా అనుకూలంగా ఉంది, ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఇబ్బంది ఏమి లేదు అనుకున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్తో చర్చించి లేదా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ స్టేట్ గవర్నమెంట్తో చర్చించి అన్ని ఏర్పాట్లు బాగున్నాయి, ఇప్పుడు ఎన్నికలు జరపడం కరెక్టే అని అనుకున్నప్పుడు ఎన్నికలు జరిపితే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇక్కడ కీలకమైన బాధ్యత కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల తేదీని నిర్ణయించేటప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఏ తేదీన ఇవ్వాలి అనే దానిపైన స్టేట్ గవర్నమెంట్తో చర్చించి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది ఒక ఉమ్మడి అధికారంగా దీన్ని తీసుకొచ్చారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి 5 అమెండ్మెంట్లు అనేటువంటివి మనకు శాసనసభలో ప్రవేశపెట్టబడి శాసనసభ ఆమోదం పొందింది. ఇక గవర్నర్ ఆమోదానికి పంపగానే గవర్నర్ సంతకం చేస్తే ఇది మనకు ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. అందులో ఒకటి మహిళా రిజర్వేషన్. మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లో అట్లీస్ట్ 1/3 అనేది ఉండేది, దాన్ని ఇప్పుడు 50%కు పెంచేశారు. గ్రీన్ బడ్జెట్ 10% కంపల్సరిగా మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్లో
10% బడ్జెట్ గ్రీనరీ కోసమే ఖర్చు చేయాల్సింది, లేకపోతే అది చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనకు ఈ నిబంధన తీసుకొచ్చారు. దీంతో పాటు కార్పొరేటర్లకు 85% నాటిన మొక్కలు సర్వైవ్ అయ్యే విధంగా బాధ్యత కల్పిస్తూ, ఒకవేళ ఆ బాధ్యతను వాళ్ళు విస్మరించినట్లయితే వారు పదవి కోల్పోయేటువంటి నిబంధన ఇందులో తీసుకొచ్చారు. తర్వాత వార్డు కమిటీలు పరిపాలనలో ప్రజలు భాగస్వాములు అయ్యే విధంగా చేయడం కోసం ఈ వార్డు కమిటీలు ఏర్పాటు చేయడం. అదేవిధంగా మనకు 2 టర్ములు రిజర్వేషన్ కొనసాగే విధంగా, ఒకసారి నిర్ణయించిన రిజర్వేషన్, ఒకసారి కేటాయించబడిన రిజర్వేషన్ 2 టర్ములు కొనసాగే విధంగా దీన్ని అమెండ్మెంట్ చేస్తున్నారు. తర్వాత ఇక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ స్టేట్ గవర్నమెంట్తో సంప్రదించి ఈ మున్సిపల్ ఎన్నికల తేదీని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల తేదీని నిర్ణయించే విధంగా ఇక్కడ చట్టాన్ని సవరించడం అనేది జరుగుతుంది. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955కు ఈ 5 సవరణలు అనేటువంటివి మనకు చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ చట్టం అనేది జిహెచ్ఎంసి యాక్ట్ 1955 అనే దానిలో మనకు మొత్తం 23 చాప్టర్స్ ఉన్నాయండి. 23 చాప్టర్స్ ఉన్నాయి. తర్వాత 23 షెడ్యూల్స్ ఉన్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్. 23 షెడ్యూల్స్ ఉన్నాయి. 687 687 సెక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఓకేనా? సో వన్స్ అగైన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లో చేయబడింది. అనేక సార్లు మనం అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చాం. ఆ అమెండ్మెంటే 2020 అమెండ్మెంట్. సో మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం యొక్క స్వరూపం ఏంటంటే 23 చాప్టర్స్ ఉన్నాయి, 23 షెడ్యూల్స్ ఉన్నాయి, 687 సెక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. అయితే ఈ 23 షెడ్యూల్స్లలో మనకు ఒక 3 షెడ్యూల్స్ను తొలగించడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మనకు ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి చేసినటువంటి సవరణ. ఓకే, సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఏదైతే తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019ని పూర్తి స్థాయిలో డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటున్నామో, ఏవైతే క్లాసులు మీరు వింటున్నారో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసినటువంటి ఈ సవరణ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను కూడా, మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతల గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మనం వీటి గురించి కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.